వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్ 2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని TSPSC సభ్యులు CH సాయిలు అన్నారు. ఈ రోజు పట్టణంలోని పొదుపు భవన్లో జాయింట్ కలెక్టర్ అశ్విన్ భాషా అధ్యక్షతన గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన TSPSC సభ్యులు సాయిలు మాట్లాడుతూ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో రాష్ట్రంలో 7,69,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 కేంద్రాలలో 2,802 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించేందుకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అశ్విన్ భాషా, DRO శంకర్ కుమార్, RDO శ్యామ్ ప్రసాద్ లాల్, DSP సుధాకర్, తహసీల్దార్ రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందని జిల్లా వైద్యాధికారి రాపల్లి రమేష్ అన్నారు. ఈ రోజు జిల్లా ఆసుపత్రి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రాపల్లి రమేష్ మాట్లాడుతూ 100% ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలల్లో జరగాలని కోరారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ఆరోగ్య కేంద్రంలో CHOగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన శకుంతలను వైద్యాధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. సమావేశంలో DYDMO K భాస్కర్, సూపరింటెండెంట్ షరీఫుద్దీన్, జగదీష్, SC బాలయ్య, DHC CHO DAO పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తున్నటువంటి సూపర్ స్టాఫ్ జిల్లా స్థాయి అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ, కొత్త జిల్లా అభినందన తెలుపుకుంటూ ఇప్పుడు చిన్న సన్మానం ఉంటుంది DMHO గారికి. మరి ఈరోజు రిటైర్డ్ CHO గారికి, పోతుగల్ గారికి కూడా చిన్న సన్మానం ఉంటుంది. దయచేసి అందరూ ఏర్పడినాక కొత్త సిబ్బందితోటి మేము అంటే అన్ని ప్రోగ్రామ్స్ 100% అంటే వేరే జిల్లాల కన్నా ముందు ఉండాలని ప్రయత్నంగా అంటే అన్ని క్యాడర్ లోపల మీటింగ్లు తీసుకొని మా పర్ఫార్మెన్స్ను నిరూపించుకుందామని. అంటే ఏమేమి ఇష్యూలు అంటే ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్, అంటే ప్రతి పేదలు ఎవరైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ కావాలని అదొకటి ఎయిమ్. మళ్ళీ 100% ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఉండాలని, మరియు ట్రాకింగ్ అనేది ఇప్పుడు MCC ట్రాకింగ్, మన MCTS ట్రాకింగ్ అంటే మదర్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది కూడా 100% ఉండాలని, మళ్ళీ ఇమ్యునేషన్ ప్రతి పిల్లవాడు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకూడదు. 100% మన సిరిసిల్ల జిల్లా లోపల ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ కావాలా, ఫాలోఅప్ కావాలా, ఖచ్చితంగా అయ్యేటట్టు చూడాలని మా ముఖ్య ఉద్దేశము. మళ్ళీ టీబీతో బాధపడిన పేషెంట్లు కూడా ఎవ్వరు కూడా అంటే అట్లా ఉండొద్దు. వాళ్ళు కూడా 100% సర్వైవల్ ఉండాలా, డెత్ రేట్ అనేది ఉండకుండా. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మిగతా ఏవైనా అంటే సీజనల్ డిజీజ్ అయినా కూడా ఎనీ ప్రోగ్రామ్స్ కూడా అన్నిటికీ ముందంజ ఉండాలని మీటింగ్స్ ఏర్పడుకుంటూ మేము ముందుకెళ్లాలని చూస్తున్నాము. ఇది నాకు థ్యాంక్ యూ. సిరిసిల్ల జిల్లా సాధన కోసం పోరాడిన ఉద్యమకారులపై కేసులను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు జిల్లా SP విశ్వజిత్ కు వినతి పత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల ఏర్పాటైన క్రమంలో జిల్లా సాధన కోసం ఉద్యమించిన వారిపై ఉన్న కేసులను మానవత్వంతో తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, నాయకులు నిర్మల తిరుపతి రెడ్డి, బైరి రమేష్, తంగళ్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. Sir, 1 second. Yes, sir.
మొన్న సిరిసిల్ల ఉద్యమంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే కేసులు ఉద్యమంలో జరిగినాయి కాబట్టి మీరు అంటే ఇది భారత స్వతంత్ర పోరాటం కాదండి మీరు చేసిన పని గుడ్ వచ్చింది జిల్లా మంచిదే. కాకపోతే ఇప్పుడు మీరు ఆలోచించండి, రోడ్డు మీద రాస్తా రోడ్డు చేశారు అట్లాంటివి చిన్న చిన్నవి పెట్టినవి అన్నీ చేస్తాం. పోలీసుల మీద ఎదురు తిరిగినవి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినవి, ఇవి మాత్రం ఎప్పుడైనా జరగదు. ఓకే సార్, అక్కడ ఎక్కడ 307లో జరిగేంత ఇన్సిడెంట్లు అయితే ఇవి జరగలేదు సార్. టోటల్ ఉద్యమం అదే సార్, మీరు పూర్తి ఎంక్వైరీ చేసి అది కరెక్టా కాదా తెలుసుకున్న తర్వాతనే మీరు అది చేయండి. నేను మీకు మాట ఇస్తున్నాను, అన్యాయంగా ఎవరి మీద కేసు ఉండనివ్వను, కానీ న్యాయం ఉన్న కేసు మాత్రం 80% జరపండి. సార్ పట్టుకోండి సార్ 1 సెకండ్. ఈ మాట నేను ఇస్తాను, ఆ మాట నేను తెలంగాణ ఉద్యమంలో ఎన్నో జరిగినాయి సార్ ఇటువంటి కార్యక్రమాలు. అట్లే ఇది మొత్తానికి ఈఎం అనేటువంటి పరిస్థితిలో ఉద్యమం ద్వారా మాత్రమే సిరిసిల్ల జిల్లా సాధించినాం సార్. ఈఎం డిసైడ్ 2 days కింద కూడా మినిస్టర్ గారు డిసైడ్ చేశారు. ఈఎం అని టీవీలో చెప్పినా కూడా ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని సిరిసిల్ల ప్రజల ప్రాంత మనోభావాలను మీరు గుర్తించి కేసులను మీరు పరిశీలించి తీసేయండి సార్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూలేరి ప్రేమ్ సాగర్ కోరారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత ఇవ్వని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. సిపిఎస్ రద్దు కోసం దశల వారీగా ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిట్టల దేవరాజ్ పాల్గొన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గౌరవనీయులు బానవతు కిషన్ నాయక్ అన్న గారికి, షా కైలాసమన్న గారికి, అలాగే ఇట్టి ఎన్నికకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌరవనీయులు పిట్టల దేవరాజ్ అన్న గారికి, తర్వాత బిక్కు నాయక్ అన్న గారికి, అలాగే ఈ జిల్లా కార్యవర్గం అంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం గురించి మన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి దశలవారీ కార్యక్రమాలు రూపొందించడానికి గాను మరి రాష్ట్ర అన్ని జిల్లాలని కలుపుకొని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అవసరం అనుకుంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనము ప్రశ్నించేటువంటి విధానంలో మా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాం. దయచేసి సోదర ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రత్యేకమైనటువంటి అంశంగా పరిగణించి మరి అందరు కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించే క్రమంలో అన్ని సంఘాలు కూడా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రభుత్వ అనుకూల విధానాలతో ఆర్టీసీ కార్మికులకు టీఎంయూ నష్టం చేస్తుందని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఏజీ రావు అన్నారు. ఈ రోజు కార్మిక భవన్లో సిరిసిల్ల ఆర్టీసీ డిపో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో అధ్యక్షులుగా లకావత్ పరశురాం ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో బి మహేందర్, ఐవి కుమార్, గొట్టు శంకర్, గడ్డ శ్రీనివాస్, దేవయ్య, కవిత, నరసయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల డిపోకు సంబంధించి మరి నూతన డిపో కమిటీని ఎన్నుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి డిపో అధ్యక్షులుగా మరి ఎల్పి రామ్ గారు డిపో అధ్యక్షులుగా, మరి సెక్రటరీగా భాను గారిని, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేందర్ గారిని కార్మికుల సమస్యలో మరి అందరి అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయంతో మరి వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే టీఎంయూకి సంబంధించిన యూనియన్ ఉందో ఇలా ప్రభుత్వం మాదే, రికగ్నేషన్ మాదే అని చెప్పి జబ్బలు జరుచుకుంటున్న యూనియన్ ఇలా కార్మికుల కోసం పనిచేయకుండా మరి దసరాకు రావాల్సిన ఏదైతే 2వ విడత ఆర్పిఎస్ ఏరియాస్ ఉందో మరి ఆ ఆర్పిఎస్ ఏరియాస్ కూడా ఇప్పించకుండా కాలయాపన చేస్తూ మరి వాళ్ళ పబ్బం గడుపుకునే ఆలోచన చేస్తున్నారు తప్ప కార్మికుల సమస్యల మీద స్పందించి మరి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా మరి ప్రవర్తిస్తున్న నాయకత్వాన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సోదరులారా మరి మేము ఏమైతే 30,000 మెజార్టీ మాకు ఉందని జబ్బలు జరుస్తున్నారో మరి దసరాకు మీరు ఇవ్వాల్సిన ఆర్పిఎస్ ఏరియాస్ ఇప్పటివరకు ఎందుకు ఇప్పించట్లేదో మరి తెలియాల్సిన అవసరం ఉంది. పత్రికాముఖంగా మరి గత 5 మాసాల నుంచి డిఏ ఏరియాస్ కూడా ఇప్పటివరకు పెండింగ్ ఉంది. మరి ఆ డిఏ ఏరియాస్ కూడా ఈ రోజు వరకు మీరు చెల్లించలేదు. మరి ప్రభుత్వం మాదే అంటున్నారు, కేసీఆర్ మా మనిషి అంటున్నారు. మరి ఆ రోజు మేము కేసీఆర్కు మేము కూడా ఓటేసినాం. సకులజన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు లేకపోతే మరి సకులజన సమ్మె సక్సెస్ లేదు. మరి ఈ సందర్భంగా నేను ఇలా ప్రభుత్వానికి సంబంధించిన
ప్రభుత్వ అధినేతలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఇలా ఆర్టీసీ కార్మికులు రావాల్సిన వేతనాలకు సంబంధించిన బకాయిలు ఇప్పటివరకు ఇప్పిపోవడంలో మీ అలసత్వం కూడా ఉందని నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎంప్లాయీస్ యూనియన్ కమిటీగా మీకు ఇంకా నెల 2 నెలలు అవకాశం ఇస్తాం. మీరు అట్టర్లీ ఫ్లాప్ అయిందని తెలిసి మీరు ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా కార్మికులకు ఇప్పాల్సిన బాధ్యత మాపై, ప్రతిపక్షం మాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా పోరాటాల వైపు పయనిస్తామని పత్రికా ముఖంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఇందులో నూతన ప్రెసిడెంట్ మరి ఎల్పి రామ్, అదేవిధంగా సెక్రటరీగా సిహెచ్ బానయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి మహేందర్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ ఎన్నిక రానున్న కాలం ఏదైతుందో మరి మేము అన్ని విధాల కార్మికులకు మేమే అండగా ఉంటాము, మేమే చేస్తామన్న టీఎంయూ నాయకులు ఏదైతుందో వాళ్ళు చేసినటువంటి వాగ్దానం ఏదైతుందో మరి హరీష్ రావు గారు ఏ యూనియన్ కోటేసినా మీరు 2017లో మీకు ఆశించినంత పేసుకెళ్ళి కావు, కేవలం టీఎంఈ కోటెత్తేనే మీకు పేసుకెళ్ళి అయితే అని బెదిరించిండు. కాబట్టి ఆ బెదిరింపులకు భయపడే కార్మికులు ఇలా వాళ్ళ వైపు మరి ఓటేయడం జరిగింది. ఇలా గెలిచినంత మాత్రాన మరి కార్మికులకు ఒరిగిందేం లేదు. అనేక కిలోమీటర్లు మరి వాళ్ళ సంబంధం లేని కిలోమీటర్లు పెంచి కార్మికులను నడ్డివిరుస్తున్నటువంటి మేనేజ్మెంట్కు వత్తాసు పలుకుతూ, అదేవిధంగా ఓటీ పేరు మీద అనేక రకాలుగా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ మరి డిపోలలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతుందో కార్మికునికి రావాల్సిన లివ్ ఏదైతే ఉంటుందో ఆ లివ్ ఇవ్వకుండా నువ్వు డబుల్ డ్యూటీ చేస్తే నీకు ఒక లివ్ ఇస్తా, ఆ డబుల్ డ్యూటీ చేస్తే 250 రూపాయలకే చేయాలి. మరి వాళ్ళ మా జీతం ఒక రోజుకు 1000 నుంచి 1200 జీతం ఉంది. మరి దీనికి 225కే 250కే మేము ఎందుకు చేయాలి? ఈ డబుల్ డ్యూటీ ఎందుకు చేయాలి? డబుల్ డ్యూటీ చేయించుకుంటా కార్మికులను శ్రమతో పిడి చేపిస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మరి వల్ల మేము పక్కకున్నంత మాత్రాన ఈ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతం చేయడానికే ఇవాళ మేము పక్కకుండా యువకులకు అవకాశం ఇచ్చి యువకుల ద్వారా మేము ఈ యూనియన్ నడుపుతాం. రానున్న రోజుల్లో కార్మికుల కష్ట సుఖాలను మరి గుర్తించి కార్మికులకు కేవలం ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సిపిఐ జిల్లా నాయకులు గుంటి వేణు అన్నారు. ఈ రోజు కార్మిక భవన్లో సిపిఐ పట్టణ మండల కమిటీల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటి వేణు మాట్లాడుతూ నవంబర్ 3, 4 తేదీల్లో వేములవాడలో పార్టీ నిర్మాణంపై సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు సామల మల్లేశం, ఎలిగేటి రాజశేఖర్, నల్ల చంద్రమౌళి, గురి శ్రీనివాస్, చిలకదత్తు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉండదు కాబట్టి యువజన సంఘం కానీ అట్లాగే ట్రేడ్ యూనియన్ సంబంధించిన చేసుకుంటూ ప్రయత్నం జరుగుతుంది. అదొక భాగం. కానీ ఇవాళ మనకు అందుబాటులో ఉన్న అవకాశం ఏంటంటే ప్రజా సమస్యల యొక్క వేగవంతాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ దళితులకు 3 ఎకరాలకు సంబంధించిన భూమి అనేటువంటిది ఈ సిరిసిల్ల మండల టౌన్ సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి కారణం ఏంటిదంటే రేపు 3, 4 నవంబర్ వేములవాడలో ఉమ్మడి పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ నిర్మాణ మహాసభ జరగబోతా ఉంది వేములవాడలో. ఆ మహాసభకు మేము ఇక్కడ నుంచి ప్రతినిధులను వెళ్ళాలి. ఇవ్వలం పడితే వాళ్ళందరం పోయేది కాదు. ఒక 25 సభ్యుల ఉంటే ఆ శాఖలో ఆ ఏరియాలో ఒక డెలిగేటు అక్కడికి వెళ్ళాలి. ఈ 2 రోజులలో నిర్మాణం సంబంధించినటువంటి చర్చించి మాకు ఏర్పడ్డటువంటి కొత్త జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈ సిరిసిల్ల జిల్లాలో మేము చేయవలసినటువంటి పాత్రలు, మేము నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు చర్చల ద్వారా మేము అక్కడ చెప్పవలసి ఉంటుంది. వేములవాడలోని కట్టరాజయ్య ఫంక్షన్ హాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ మహాసభను జరపబోతున్నాం. దీనికి జిల్లా నలుమూల నుంచి అంటే పాత జిల్లాలో ఉన్నటువంటి జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఇందులో సంవత్సర కాలం నుంచి జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకొని
బలమైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడం కోసము ఈ యొక్క సభ వేదిక కాబోతుంది. అంతేకాకుండా ఈనాడు మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి, ముఖ్యంగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి హామీలైనటువంటి దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, అట్లాగే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన ఈ ప్రభుత్వం పైన ఎట్లా పోరాటం చేయాలి, అనేక గ్రామాలను విస్తరించడం, అనేక ప్రజా సంఘాల నిర్మాణం చేయడం, అట్లాగే పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చించి ఒక ముఖ్యమైనటువంటి కోర్ను, ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి వేదికలు ఉపయోగపడతాయి. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి కొత్త తరం నాయకత్వాన్ని, క్యాడర్ను రిక్రూట్మెంట్ చేసుకొని ఒక బలమైన ఉద్యమాన్ని, బలమైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడం కోసమే ఈ యొక్క మహాసభల నిర్మాణం వేములవాడలో జరుగుతూ ఉంది. తంగలపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో భవనంపై నుండి పడి రషీద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.